తొలిసారిగా వచ్చిన అప్పాల చిక్కుడు కాపు, అలాగే కొన్ని అందమైన పువ్వులు. ఈరోజు వారం రోజుల తర్వాత అందంగా వచ్చిన సూర్యోదయం చూడండి ఎంత బాగుందో. ప్రకృతి సూర్యభగవానుడికి రాఖీ కట్టినట్లుగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూపించేవి గార్లిక్ పైన ఎంతో అందంగా పూసాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వర్షంలోనే కాదు, చిన్న లేత నీరెండలో కూడా ఆ లేత ఆకుపచ్చని చిగుర్లు ఎంతో అందంగా కనిపిస్తాయి నా కళ్ళకు. ఇంటి చుట్టూ అయితే ఇలా పచ్చగా తయారయ్యే చెట్లన్నీ ఎంత బాగున్నాయో. మామిడి చెట్లు పూతలు మొదలయ్యాయి, కాయగూరలు తీగజాతి పాదులు మొదలు పెట్టాయి. గోరింట చెట్టు చూడండి ఎలా చిగురొచ్చిందో. ఇంకా నేను ఈ వారం రోజుల నుంచి ముసురుండడం మూలన ఎండ రాగానే ఇలా నీరెండలో కాసేపు అయితే తిరిగాను. అందరూ చాలా విపరీతమైన చలి ఉంది అని అంటున్నారు, కానీ మాకు అంత భరించలేని చలి అయితే లేదు. కొంచెం చల్లగా ఉంది అంతే. నా బాడీకి అలాగే ఉందో మరి మాకు ఇక్కడ అలాగే ఉందో నాకైతే తెలీదు. నాకైతే భరించలేని చలి అయితే లేదు. ఒక పక్క వాన, ఓ పక్క ఎండ, ఓ పక్క మబ్బు, ఓ పక్క మంచు, ఇలా అయితే ప్రతి గంటకు అరగంటకు ఇలా వాతావరణం మారుతూ వింత వింతగా అందంగా కనిపిస్తుంది నా కళ్ళకు. కాకపోతే ఈ సీజన్లో రొంపులు, దగ్గులు, జ్వరాలు వస్తాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. కొంచెం కషాయాలే తీసుకోండి. చల్లనీళ్ళకి బదులు వేడి నీళ్ళు పుచ్చుకోండి. ఆహారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా వేడివేడిగా వండుకొని తింటే కొన్నిటి వల్ల ఉపశమనం అయితే మనకు కలుగుతుంది. నేను చేస్తున్నాను, మీకు అందుకే చెప్తున్నాను. కొన్ని మనం పాటిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చూడండి ఇలాగా ఈ ఆక్సిజన్ మొక్కలు అంటారు కదా, ఈ ఆక్సిజన్ ఇచ్చి నా ముందుని ఆక్సిజన్ ప్లాంట్స్, వెనకాతల నుంచి సూర్యకిరణాలు, ఆ ప్రకృతి అందాలు, ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది నాకు. అందుకే క్లిప్ తీసి యాడ్ చేశాను. ఇంకెక్కడైతే నేను శనగపలుకులు వేపేసి అక్కడ కింద చెరిగానమాట. ఆ తొక్కలు చూసి అవి శనగపలుకులు అనుకొని ఉడతలు అయితే చాలా సంబరాలు చేసాయి. ఒక ఉడత అయితే వచ్చింది ఫస్ట్. ఇంకా అది ఎలా అరుస్తుందో ఎలా పిలుస్తుందో చూడండి. ఇంకా మిగతా ఉడతలు అన్నిటిని పిలుస్తుంది, రండి ఇక్కడ ఏదో ఫుడ్ ఉంది తిందామని చెప్పి. పాపం ఒకరోజు వర్షం పడితే పర్వాలేదు, కానీ పక్షులకి అది జంతువులు ఏదైనా ప్రకృతిలో సహజంగా ఉండేవి మనం మేపుకుని వాటికి మనం పెడతాం. సహజంగా ఉండే వాటికి కంటిన్యూగా ముసరైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న తోటలో చెట్లే కాబట్టి అన్నిటిని నేను కొంచెం గమనిస్తూ ఉంటాను, పక్షులను వాటిని. పాపం ఇలాగా రెక్కల కింద బుర్రలు పెట్టుకొని అలా కొమ్మల మీద ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉండిపోతూ ఉంటాయి. ఆహారం పాపం ఎక్కడ ఎలా దొరుకుతుందో కూడా నాకైతే అర్థం కాదు. అందుకని చెప్పి ఇలా మన గార్డెన్లోకి వచ్చిన వాటికి నేనైతే కొన్నిటికి ఆహారం పెడతాను. మన వంటగదిలో మిగిలి మనకు పనికిరానివి ఎన్నిటికో ఉపయోగపడతాయి. ఉత్తప్పుడైతే నీళ్లు కూడా పెడతాను. ఇప్పుడు నీళ్ళు పెట్టే అవసరం, అది పిలుస్తోంది కదా. ఇది ఒకటైతే వచ్చింది, కాకపోతే అంతలో కాకులు వచ్చి బెదిరించేసాయి. నేను పాపం వర్షం పడుతుంది, వాటికి ఎక్కడ ఫుడ్ దొరుకుతుందిలే అని చెప్పి ఇలా శనగపలుకులు అయితే పెట్టాను. అక్కడ టబ్బులో అయితే జాంకాయలు ముక్కలు కోసి, పాడైన జాంకాయలు, యాపిల్స్ ఏముంటావే పళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కాయగూర టబ్బుల్లో పెడతా ఉంటా అనమాట. ఇది అక్కడ కాకులు వచ్చి బెదిరించేసాయి కదా, ఇంక ఇక్కడ మళ్ళీ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఈ వర్షంలో తడుస్తూ ఇలా చుట్టూ తిరిగింది. మళ్ళీ నేను బాధేసి ఇంకా అక్కడ పెట్టడం మానేసి కింద పెట్టానమాట. అవి కూడా తెలవైనవేలండి ఆకులు. ఈ కాకులు వచ్చి చూడండి, ఒక కాకు వచ్చింది, తర్వాత బోల్డ్ కాకులను పిలుచుకొచ్చింది. ఇక్కడ మన వీడియోలో కనిపించట్లేదు కానీ ఒక 20 కాకుల దాకా అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ బయట చెట్టు కింద అన్నం అయితే పెట్టాను. మిగిలిన కూరలు, అన్నాలు, ఇంట్లో ఏం మిగిలితే ఫుడ్ అది ఒక ప్లాస్టిక్ ఒక తొట్టి లాంటిది పెట్టి ఆ చెట్టు కింద పెడతా అనమాట. ఎన్నో రకాల పక్షులు వచ్చి తింటాయన్నమాట. మా కోళ్ళతో పాటు కాకులు, గువ్వలు, గోర్లు, కొంగలు, ఈ ఉడతలు, ఇంకా పిచ్చుకలు, గుడ్డు పిచ్చుకలు, చాలా రకాలు. ఈ మధ్యన పాలపిట్టలు కూడా వస్తున్నాయి. అవి అన్ని పక్షులు కూడా అన్నాన్ని పచ్చిగా ఉన్నప్పుడు, అన్నం తడిగా ఉన్నప్పుడు కొన్ని రకాలు తింటున్నాయి, ఎండిపోయిన తర్వాత ఇంకొన్ని అయితే తింటున్నాయి అన్నమాట. ఇలా ఈ ఆకుల కింద వస్తూ అక్కడ కూర్చుంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఈ ఆకుల కిందకి వచ్చి తింటుంది కదా అని చెప్పి ఆకుల కింద పెట్టాను. ఆ మీద గట్టు మీద పెట్టాను ఫస్ట్, తర్వాత ఇక్కడ పెట్టాను అన్నమాట. ఇంక అలా కాసేపు అయ్యాక వచ్చి తింటోంది. ఉడత ఏదైనా పండు తిన్నప్పుడు మీరు దగ్గర నుంచి గమనించండి, నాకైతే చాలా ముచ్చటేస్తుంటుంది. ఉడతలు చాలా క్యూట్గా ఉంటుంది ఉడతల ప్రవర్తన. కాకపోతే పళ్ళు కాయలు కొరికినప్పుడు మాత్రం కోపం వస్తూ ఉంటుంది. వాటికి ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ వెళ్ళి చెట్ల మీద పళ్ళు అయితే కొరికి పడేస్తూ ఉంటాయి. మరి వాటికి సహజ సిద్ధమైన గుణం అది. అయితే ఒకటి తీసుకొని 2 చేతులతో పట్టుకొని ఎంత క్యూట్గా తింటుందో నాకైతే భలే ముచ్చట. ఆ ఉడతలు తింటూ ఉంటే చూడడం. అలా తినేసింది కాసేపు. అవన్నీ ఒకేసారి పాడు చేయకుండా ఒక్కొక్కటి తీసుకొని పొంది దగ్గర తినేసి
వెళ్ళిపోయింది. తర్వాత చాలా వచ్చాయి. నేను ఇంకా అంతవరకే తీశాను. అంతలోకి ఒక కాకి వచ్చి తడుస్తూ కాకులు వస్తే చుట్టాలు వస్తారంటారు. మరి నిజమే అంటారా? ఇంత వర్షంతో ఎవరు వస్తారు చెప్పండి అని అనుకుంటున్నాను నేను. కానీ చుట్టాలు వస్తున్నారు. అందుకే పాపం అది అలా అరిసిందేమో, తడుస్తూ కూడా అరిసింది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతలోకి ఇక్కడ ఒక గోర, మైలుగోర అంటారు కదా, ఆ మైలుగోర జాతికి సంబంధించిందే అనంట ఈ గోర. ప్రతి ఊళ్ళలోని పల్లెటూరులోని, పల్లెటూరులో సిటీస్లో కూడా చాలా దిక్కులుగా ఈ గోరలు అయితే కనపడతాయి నాకు. ఎప్పుడు జంటగా తిరుగుతూ ఉంటాయి. ఇది ఇంకో గోరని పిలుస్తోంది అన్నమాట ఇక్కడ కూర్చొని. అయితే ఎంత బాగుంటుందో దాని అరుపు. వీటిని కూడా మనం పెంచుకొని మాటలు నేర్పిస్తే మాటలు వస్తాయంట. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే చూశాను, ఒక బాబు అయితే మాటలు నేర్పించి మాట్లాడిస్తున్నాడు, దాని చేత మాట్లాడుతుంది చక్కగా. కానీ వీటి అరుపులు నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చొని ఎన్ని రకాల అరుస్తుందో చూడండి. అందుకే దాని సౌండ్ అయితే తీయలేదు, ఉంచాను దాని అరుపు. ఇలా మన చుట్టూ ఎన్నో రకాల పక్షులు అయితే ఎగురుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. పాలపెట్టలు నాకు ఎంతో ఇష్టం, కానీ వీడియోకి దొరకట్లేదు. చూస్తున్నారా అప్పాల చిక్కుడు ఎంత బాగా కాసిందో. నేనైతే ఈ పందిరికి 4 రకాల చిక్కుడు వేసాను. ప్రస్తుతానికైతే 2 రకాలు కనిపిస్తున్నాయి, కనుప చిక్కుడు ఇవిని. మీకు ఇంకో దగ్గర గుర్తుంది, చూపిస్తాను. ఇలాగా ఈ పందిరిని వదిలేసి ఇలా కిందకు కూడా వచ్చేసింది. చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో. నాకు అందవు, ఎలాగూ కోసుకో అన్నట్టు చక్కగా కింద వరకు వచ్చింది. ఇవే కాకుండా ఇంకా బోల్ చిక్కుడుకాయలు అయితే వేశారు. అవి ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. కనుప చిక్కుడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నాయి గుత్తులు కొంచెం. ఇదిగో ఇక్కడ కనుప చిక్కుడు కోసం, కానీ ఒకసారి అప్పాల చిక్కుడు అయితే ఇంకా కొయ్యలేదు, ముహూర్తం చెయ్యాలి. ఇక ఈ పచ్చిమిరపకాయలు చూడండి, ఈ వర్షానికి మొత్తం ముగ్గిపోయి కొయ్యాల. ఎండ వచ్చింది, మళ్ళీ మాయమైపోయింది, మళ్ళీ వర్షం పడిపోతుంది. ఈ వర్షం తగ్గితే కానీ ఇవన్నీ కలెక్షన్ చేయాలి. చాలా అంటే చాలా ఉన్నాయి. అల్లం కూడా చేద్దాం అనుకున్నా, హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అలా ముగ్గిపోయినాయో, మొత్తం కలెక్షన్ చేయాలి. ఈ గుత్తే నేను చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఒకే గుత్తి ఎంత బాగున్నాయో. అన్నీ కలిపి అల్లుకున్నాయి. నేను వేసింది ఏమంటే అప్పాల చిక్కుడు, కనుప చిక్కుడు, ఎర్ర చిక్కుడు, దేవుడి చిక్కుడు, అలాగే రాజ్మా, లాంగ్ బర్బాటీలు, రెడ్ అన్నీ వేసేసాను అనమాట. ఇవి 2 కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. బెంగళూరు పువ్వులు, వైట్ పువ్వులు ఇక్కడ పాత పెట్టానని చెప్పాను కదా, స్టార్ట్ అయ్యి చూడండి పూత ఎంత బాగుంటుందో. పైనుంచి డ్రోన్ కెమెరాతో తీస్తే భలే పడతాయి ఆ అప్పులో. ఇది కట్ చేసాం కదా, ఇది కూడా బాగా వస్తుంది. కట్ చేస్తాం, ఫుల్గా మొత్తం కట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది. ఈ మాత్రం సూపర్ ఉన్నాయి. సైడ్ గిన్నె మాలతి కూడా కట్ చేస్తాం, ఈ కరెంటు లైట్లు కడ్డుతుందని. అయినా కూడా చూడండి ఎంత బాగా పూసిందో. ఇప్పుడు సీజన్ దీనికి, చాలా బాగుంది. ఎక్కువే వచ్చింది పూత, కాకపోతే కట్ చేయడం మూలాన కనిపించట్లేదు, లైటింగ్ కూడా తక్కువ ఉంది. ఇదిగో ఇదంతా పడిపోయినట్టు ఉండేది చెట్లంతా, ఇక్కడ లైట్లు ఉన్నాయని కట్ చేశారు. అక్కడ ఒక చిగురు చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగో ఇక్కడే గిన్నె మాలతి, మధుమాలతి వేసాం కదా, ఈ మధుమాలతి ఇంకా పూయలేదు. అదొకసారి ఇదొకసారి పూస్తుంది అన్నమాట. ఇదిగో చూశారు కదా,
చూసారు కదా చిక్కుడు పాదు, అలాగే గిన్నె మాలతి మధుమాలతి పాదులు. అలాగే ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే వచ్చాయి దొండపాదులు. అంతకుముందు చాలా ఉండేవి, మధ్యలో గ్యాప్ వచ్చేసింది, ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఇప్పటికి కుదిరింది నాకు, దొండపాదులు వేసాను. ఫస్ట్ టైం 5 కాయలు అయితే కాసింది. పింక్ కలర్ తోటకూర ఇది కలిపి ఫ్రై చేసుకున్నాను. నా మటుకు నాకు సరిపోతుందన్నమాట. అది ఎంత హ్యాపీగా అనిపించిందో. చట్నీ పాదు నిండా అయితే పూత అయితే ఉంది, మస్తు కాస్తోందేమో అనిపిస్తోంది నాకు. ఇంక ఈ పింక్ కలర్ తోటకూర ఇది కలిపి ఫ్రై చేస్తాను అనమాట. ఇంక ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్, ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్లో తెలియచేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగే వర్షంలో మనకు కెలోడియం చూడండి, కెలోడియం అన్నీ మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకేనా, ఉంటానండి, బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.